ఎప్పుడు హైదరాబాద్ వాళ్ళు గోదావరి వాళ్ళు పూతరేకులు చాలా బాగుంటాయి అంటారు కదా, అందుకే తమ్ముడు పాపం పట్టుకెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. సో చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళ అదృష్టవంతులు. గోదావరి వాళ్ళ ఫ్రెండ్స్లా ఉండాలంటే ఒక రేంజ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పూతరేకులు తింటున్నారు. ఇంకొండి వాళ్ళకి పాత బెల్లం కూడా, గోదావరి పాత బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా హెల్దీ కూడా. బ్యాగులు వాళ్ళు ఎప్పుడైనా తినొచ్చు తినకపోవచ్చు, టేస్ట్ ఏదో చూపిస్తాడు. చూపించు సుబ్బు మీ ఫ్రెండ్స్కి. డిఫరెంట్ డిఫరెంట్ వంటలు, ఇవన్నీ వేరే వేరే స్వీట్స్, చాక్లెట్స్. ఇవి భగవాన్ పూతరేకులు అంట. ఇవి భగవాన్ పూతరేకులు. అమ్మో, పూతరేకులు ఫెస్టివల్ మీ ఫ్రెండ్స్కే. ఇంకో ఇవి ఎక్కడ గోదావరి స్పెషల్ గోదావరి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సార్ అడిగారంట. చాలా బాగున్నాయి. ఇప్పుడు హడావిడి అయిపోయింది, లేదంటే ఇంకా ఏంటి ఇవి ఉండలు, పప్పు ఉండలు మొత్తం మొత్తం గోదావరి వాళ్ళు చేశారు. స్పెషల్గా చేసినాయి. ఇవి తాతారావు గారు విడిగా కొన్నారంట. ఇవి తినకొచ్చి సుబ్బు కోసం. ఇది కూడా స్పెషల్గా చేశారు, ప్యాకింగ్ చేసి ఇచ్చేసారు. ఇవేంటి కాజాలు అంట, తాతారావు గారు స్వీట్స్ అంట. కాజాలు చాలా బాగుంటాయి గోదావరి సైడ్. ఓపెన్ చేయమంటున్నారు. కాజాలు అంటండి. నేను అసలు ఎప్పుడు కూడా గోదావరిలో పుట్టి కాజాలు తినలేదు. మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది అడుగుతారు కాజా కాజా అని.